హలో వ్యూవర్స్, ఈరోజైతే మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న మంచి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో టైంపాస్ కానీ మా బాబాయ్ మాకు రేగోడియాలు కొనిచ్చారు. ఇంకా మేమైతే బయలుదేరాం. మురారి మీరు చూసారు కదా నా లాస్ట్ వీడియోస్లో, అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి చాలా దగ్గర గాదరాడ. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వినే ఉంటారు. ఒకవేళ వినకపోతే మాత్రం ఒకసారి ఈ టెంపుల్కి ఖచ్చితంగా రండి. ఎందుకంటే భారతదేశంలో 50 లక్షలకు పైగా ఆలయాలు ఉన్నాయని అంచనా. స్వయంభూ ఆలయాలు, పురాణ ప్రాధాన్యం ఉన్న శక్తిపీఠాలు, శంకర భగవత్పాదులు, రామానుజులు, మధ్యాచార్యులు తదితర దివ్య పురుషులు ప్రతిష్ఠించిన మహిమాన్విత మూర్తులు, చోళులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర ప్రభువులు, పాలకులు ప్రాణం పోసిన క్షేత్రాలు, ఒకటా రెండా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు. అందులో ప్రధాన క్షేత్రాల నమూనాలన్నీ ఒకే చోట కొలువైతే, నమూనాలేమిటి, అక్కడ జరిగే పూజాది కాలాన్ని ఇక్కడ జరిగితే నైవేద్యాలు అచ్చంగా అలాగనే ఉంటే ఇంకేముంది, సంపూర్ణ యాత్రా ఫలమే, సర్వదేవతా కటాక్షమే. దేశంలోని ప్రధాన వైష్ణవ క్షేత్రాలు, శైవ ఆలయాలు, శక్తిపీఠాల నమూనాలన్నీ కూడా ఇక్కడ కొలువయ్యాయి. ఇక్కడ సంపూర్ణ తీర్థయాత్ర చేసినంత పుణ్యం మనకి లభిస్తుంది. ఇక్కడ మూల విరాట్లు, పూజలు, నైవేద్యాలు నిజక్షేత్రాలను తలపించేలా ఉంటాయి. ఇది ఎక్కడో కాదు, మరి మన రాజమండ్రికి దగ్గరలోనే కాదరాడ. మనం మొదటగా అయితే శివుణ్ణి చూసుకుందాం. శివాలయం ఇక్కడ మెయిన్. ఇంకా శివాలయంలో శివుడితో పాటు కుడిపక్క వినాయకుడు, ఎడమపక్క తారకేశ్వరి దేవి ఆలయాన్ని కూడా ఉంచారు. తర్వాత మనకి వచ్చి 12 లింగాలు చెప్పాను కదా. కైలాస క్షేత్రాల్లో 12 జ్యోతిర్లింగాలైన సౌరాష్ట్రలోని సోమనాథ లింగం, శ్రీశైలంలోని మల్లికార్జున లింగం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగం, ఇలా 12 లింగాలను కూడా ఇక్కడ ఏ ప్లేస్ అయితే అలా మనకి ఇక్కడ లింగాలతో పాటు దేవాలయాలు అక్కడ ఆకారాలు ఉంటాయి కదా, సేమ్ అలానే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. చూడడానికైతే చాలా బాగుంది. నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది, మనం ఎప్పుడు కేదార్నాథ్ వీడియోస్ బయట చూడడం, అది కూడా బయట ఎలా ఉంటుంది అనేది స్ట్రక్చర్ చూస్తాం, కానీ లోపల శివలింగం అనేది ఎలా ఉంటుందో మనకి తెలీదు, వెళ్ళలేని వాళ్ళకి. నాకైతే ఇక్కడికి వచ్చాక తెలిసింది అక్కడ లింగం తెలుపు రంగులో ఉంటుందని. మరి ఇక్కడైతే నేను 12 లింగాలను కూడా దర్శనం చేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. నాతో పాటు మరి మీరు కూడా దర్శనం చేసుకోండి. చెప్పాను కదా 12 లింగాల్ని కూడా దర్శనం చేసుకోమని. మరి చేసుకున్నారా? నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకెక్కడైతే మనకి లోపల పూజ జరుగుతుంది. ఇంకా మేము దర్శనం చేసుకొని ఇలా బయటకు రాగానే అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ప్రతి దేవుని విగ్రహం ఉత్సవ విగ్రహాలు అనమాట. అవన్నీ కూడా అటు సైడ్ పెట్టారు. అలాగే నందీశ్వరుని మనకి శివలింగం ఎదురుగా పెడతారు కదా, అలాగే మండపంలో పెట్టారు, బయట కూడా పెట్టారు. ఇక్కడ ఏంటంటే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే నవగ్రహాలని విడివిడిగా ఇలా 9 గ్రహాలను పెడతారు, కానీ ఇక్కడ మాత్రం సతీ సమేతంగా ప్రతిష్ఠించారు. అదొకటి మనకి ఎక్కడ లేని విధంగా సతీ సమేతంగా నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు ఏ గుళ్ళో చూడలేదు, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనం వచ్చిన ఈ ఆలయం బాల త్రిపుర సుందరి దేవిది. ఈ అమ్మవారిని కూడా చాలా చక్కగా అలంకరించారు.
ఇంకా తర్వాత మనం ఈ మందిరం అయ్యప్ప స్వామిది, మనకి శబరిమలలో ఎలా ఉంటుంది బయట స్ట్రక్చర్ అంతా కూడా అలాగే ఉంది. తర్వాత అనంత పద్మనాభ స్వామివారి దేవాలయం, ఇక్కడ స్వామివారు పడుకొని ఉంటారు. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది ముచ్చటగా. ఇక్కడైతే నాగప్రతిమలు కూడా ఉంచారు. చాలామందికి దోషాలు ఉంటాయి కదా, నాగదోషం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజలు అవి చేయించుకుంటారు. ఈ దేవాలయానికి పేరు అయితే ఓం శివశక్తి పీఠం అనే పేరుతో ఇక్కడ పిలుస్తారు. పీఠం ఆవరణంలో మొత్తం 54 దేవాలయాలు ఉన్నాయి. 84 దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు లోపల. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మేము ఇప్పుడు బాల త్రిపుర సుందరి దేవిని చూపించాను కదా, ఆ టెంపుల్ బయట లోపల కూడా సేమ్ విగ్రహాలు, సేమ్ స్టోరీ. ఇక్కడ మనకి అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా చుట్టూ మొత్తం టెంపుల్ చుట్టూ పెట్టారు. ఇక్కడే ఆనంద నిలయ వాసుని అర్చించుకోవచ్చు. భూదేవి శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా లోపల ఉంది. అక్కడికి పెళ్లి కాలేని వాళ్ళు వచ్చినట్లయితే కనుక అక్కడ మనం ఆ రుబ్రోలతో ధాన్యాలు దంచినట్లయితే పెళ్లి పనులు మొదలవుతాయని, ఆ పీటల మీద కూర్చుంటే పెళ్లి త్వరగా అవుతుందని అక్కడ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి బయట అయితే తులసి కోట చూసారు, ఎంత మంచిగా డిజైన్ చేశారు. అసలు ఇంజనీర్కి నిజంగా మంచి ఆలోచన వచ్చింది. చుట్టూ కూడా అష్టలక్ష్ములను ఉంచారు. నాకు ఆ తులసి కోట ఒకటి చాలా బాగా నచ్చింది. ఇంకా గుడి తాలూకు లోపల ఇంకా చాలామంది దేవుళ్ళని అయితే ఉంచారు. సత్యనారాయణ స్వామిని, కోదండరాముడిని, ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి, సూర్యభగవానుడు, మొత్తం అందరు దేవతలు అయితే లోపల దేవుళ్ళు, అమ్మవార్లు అందరూ 84 దేవతామూర్తులు ఉన్నారని చెప్పాను కదా ఈ 54 దేవాలయాల్లో కూడా. ఇక్కడైతే గుడి కోనేట్లో అయితే మధ్యలో కలవ పువ్వు పెట్టి అక్కడైతే మనకి అర్ధనారీశ్వర్లు ఇలాగా విగ్రహం ఉంచారు. దీనికి ఈ పీఠం పేరుకు తగ్గట్టుగా శక్తిపీఠం అంటున్నారు కదా, పేరుకు తగ్గట్టుగా అక్కడైతే అర్ధనారీశ్వర్ల విగ్రహం కూడా నాకు చాలా మంచిగా నచ్చింది, బాగుంది కూడా. ఇప్పటి వరకు మనం కింద గుళ్ళని చూసుకున్నాం కదా. కోనేటి దగ్గర నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్తే కనుక శ్రీ కైలాసనాథ శ్రీ 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 సదాశివమూర్తి, అలాగే చండికాదేవి అమ్మవారు ఇద్దరిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ శివుడు మనకి ఏంటంటే ఉగ్ర రూపంతో ఇక్కడ విగ్రహం అయితే ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి విగ్రహాన్ని మనం రేర్ చూడడం అనేది, కానీ ఇక్కడ 2 విగ్రహాలు అనేది చాలా అట్రాక్షన్ అనిపించింది నాకు కూడా. ఇంకా మనకి ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఇలా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు నీట్గా. చక్కటి చెట్ల కింద నీడ, అలా కూర్చోడానికి చిన్న సిట్టింగ్ బెంచెస్ అవన్నీ కూడా అరేంజ్ చేశారు. మనకి వెనకాలైతే నిత్య అన్నదాన జరుగుతుంది. అన్నదానానికి మనకి ఒకవేళ తోచినంత డబ్బులు ఇవ్వచ్చు, లేదంటే ఉచితంగానే అన్నదానం చేస్తున్నారు. అది కూడా ఇప్పుడైతే ప్రజెంట్ ఓన్లీ సోమవారం మాత్రమే చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతిరోజు చేయాలని వాళ్ళ సంకల్పం అంట. మనం తోచినంత మనకి ఇవ్వచ్చు. ఇక్కడ కూడా మనకి చూస్తున్నారు కదా, మేమైతే ఇంకా భోజనం చేయడానికి అయితే కూర్చున్నాం. మేము వచ్చింది సోమవారం కాబట్టి మాకు దేవాలయాలన్నింటిలోనూ కూడా దర్శనం బాగా అయింది. ఇంకా మనకి ప్రసాదం కూడా తినేసి వెళ్దామని చెప్పి కూర్చున్నాం. ముందుగా అయితే ఇంకా వడ్డిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పప్పు, సాంబార్, రైస్, అలాగే మజ్జిగ. పెడుతున్నారు. ఇంకా తర్వాత మేమైతే ఇంకా బయట కూర్చొని కొద్దిసేపు చల్లగా కదా కూర్చొని ఇంకా అక్కడ ఒక బుక్ కొన్నాం మేము, ఈ టెంపుల్ ఎలా కట్టారు అనేది. ఆ బుక్ చదువుతూ కూర్చున్నాం. ఈలోపు పంతులు గారు పిల్లల్ని చూసి వచ్చారు. ఈ పంతులు గారితో ఇంకా మేము అందరం కూడా కొద్దిసేపు మాట్లాడి, అలాగే పంతులు గారు మాకు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఆ విషయాలను కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే కనుక ఇంకా మేము పంతులు గారితో ఫోటో దిగుతున్నాం. మేమైతే ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా బాగా దర్శనం చేసుకున్నాము. నాతో పాటు మీరు కూడా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి వచ్చి ఈ టెంపుల్ విజిట్ చేయండి. అలాగే నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.